వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెన్సెస్ గురించి, అవి ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క యూజ్ ఏంటి, మనకి ఏదైనా న్యూస్ పేపర్ చదవాలన్నా, ఇంగ్లీష్ సెంటెన్స్ ఏదైనా చదవాలన్నా, స్టోరీస్ చదవాలన్నా సరే మనకి ఈ టెన్సెస్ అనేవి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి బ్యాక్ బోన్గా మనకి కంటికి కనిపించకుండా ఉన్నట్టుంటాయండి. సెంటెన్స్ చదివినట్టయితే ఇంగ్లీష్ సెంటెన్స్ ప్రతి సెంటెన్స్ కూడా మనకి ఇది ఒక ఫార్ములా అనమాట. ఆ ఫార్ములాలో ఉంటుంది. ఇవి మెయిన్ మనకి 3 టెన్సెస్ అనమాట. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో 4 ఉంటాయి, పాస్ట్ టెన్స్లో 4 ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 ఉంటాయండి. ఇవి మనకు ఉన్నటువంటి మెయిన్ ఫార్ములాస్. ఫస్ట్ వన్, సింపుల్ ప్రెజెంట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఎప్పుడు జరిగే పనులు మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సెకండ్ వన్, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయిన పనులకి ఈ టెన్స్ ఉపయోగించాలి. థర్డ్ వన్, సింపుల్ ఫ్యూచర్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ అంటే జరగబోయే పనులకి ఈ టెన్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ప్రెజెంట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులకి ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ గతంలో జరుగుతూ ఉన్న పనులకి ఈ టెన్స్ ఉపయోగిస్తారు. సిక్స్త్ వన్, ఫ్యూచర్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు జరుగుతూ ఉంటాయి అని చెప్పడానికి ఈ టెన్స్ ఉపయోగించాలి. సెవెంత్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే జరిగిన పనులకు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాము. ఇప్పుడే జరిగిన పనులు, ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఎయిత్ వన్, పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో అప్పటికే జరిగిన పనులు చెప్పాలి. నెక్స్ట్ వన్, నైన్త్ వన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో ఒక సమయం కల్లా అవుతుంది అంటే ఏంటంటే రేపటి కల్లా అవుతుంది, సోమవారం కల్లా అవుతుంది అని చెప్తాం కదా, అప్పుడు ఈ టెన్స్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్ వచ్చరికి టెన్త్ వన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో మొదలయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్న పనులకు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ ఫార్ములా ఉపయోగించాలి. తర్వాత 11th వన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది గతంలో మొదలయ్యి గతంలోనే ఇంకా జరుగుతూ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగించాలి. 12th వన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇదైతే మనకి ప్రజెంట్లో బిగిన్ అవ్వచ్చు, లేకపోతే పాస్ట్లో బిగిన్ అవ్వచ్చు. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ 12 టెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎప్పుడు కూడా సెంటెన్స్ ఫార్మేషను చూడాలి. మన ఇది గ్రామర్లో ఫీల్ అవ్వద్దు, గ్రామర్ కాదు, సెంటెన్స్ ఫార్మేషన్. అక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఒక న్యూస్ పేపర్లో కావచ్చు, లేదంటే టీవీలో మనకు సినిమా చూసేటప్పుడు కావచ్చు, అది ఏ ఫార్ములాలో ఉందో తెలుసుకోవాలండి. దీని మీద మనం ఎక్కువ టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చనింగ్, ఆన్సరింగ్. మనకి ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏం చేస్తామంటే గ్రామర్ చెప్తారు, కానీ అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ప్రిపేర్ అవుతుంటాం. కానీ స్పీకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మేషన్స్ కంపల్సరీ అవసరం. ఖచ్చితంగా కూడా మనకి ఇప్పుడు నేను న్యూస్ పేపర్ సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూ ఉన్నాను, మీకు ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అసలు ఏ సెంటెన్స్ ఫార్మేషన్లో ఉంది, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, లేకపోతే కంటిన్యూస్లో ఉందా, పర్ఫెక్ట్లో ఉందా, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉందా అంటే ఇక్కడ 12 టెన్సెస్ ఉన్నాయి. వాటిని ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుసుకోవాలి. అది ముఖ్యమైన విషయం మనకి. ఖచ్చితంగా కూడా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద గ్రిప్ వస్తుందండి మనకి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అవర్ మదర్ టంగ్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అది మదర్ టంగ్ కాదు. కాబట్టి
ఖచ్చితంగా ఆ ఫార్మేషన్ నేర్చుకొని ఫార్మేషన్ ప్రకారంగా ఆలోచించడం మొదలుపెట్టండి. అప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఆలోచించడం మొదలుపెట్టాలి. నాట్ తెలుగు టు వద్దు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ఫార్మేషన్ చూడండి. నేను న్యూస్ పేపర్ సంబంధించిన కావచ్చు, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంగ్లీష్ నేర్చుకునే వారికి 1 నుంచి 40 క్లాసెస్ విత్ పర్ఫెక్ట్ గ్రామర్ వరుస క్రమంలో ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి, విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.